చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే ప్రతిదానికి అగేసుకెళ్ళే పేర్నాని గారు కూడా చెప్తా ఉన్నా, నువ్వు నీ కొడుకు చాటున మచిలీపట్నంలో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా ఉంది. యువత జీవితాలతో ఆడుకుని డ్రగ్స్, ఇవాళ ఎక్కడ బందర్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నా దానిలో మీ హస్తం ఉంటుంది. దాని వెనక గంజాయి ఉంటుంది, దాని వెనక డ్రగ్స్ ఉంటున్నాయి. దానికి సమాధానం చెప్పకుండా మీరు ప్రతిదానికి ఇవాళ విచ్చలవిడిగా మీ అన్యాయాలతో మద్యాన్ని, బెల్ట్ షాపుల్ని అడుగడుగున బెల్ట్ షాపులు పెట్టిస్తా ఉన్నాడు. ఒక అక్రమాలకే నిలవగా మారిపోయారు. ఇవాళ వాలంటీర్లు ఇంతమంది ఎందుకు ఇక్కడ సస్పెండ్ అవుతా ఉన్నారు? మీ దొంగతనాల వల్లే. మీ దొంగలను నమ్ముకోవడం వల్లే వాళ్ళని కూడా దొంగలుగా ముద్ర ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. దొంగతనంగా వాళ్ళు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి. ఇవాళ దాదాపు 10ల సంఖ్యలో మచిలీపట్నం నియోజకవర్గంలో వాలంటీర్ల సస్పెన్షన్ జరుగుతూ ఉందంటే దీనికి పేర్నాని గారి పాత్ర వెనక లేదా? ఆయన ప్రచారంలో, ఆయన కుమారుడు ప్రచారంలో వాలంటీర్లు వాడుకుంటా ఉన్నాడు. నేను వాలంటీర్లందరినీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మిమ్మల్ని దొంగలుగా చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి పక్షాన ఉంటారో, మిమ్మల్ని రాజులుగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ పక్షాన ఉంటారో, వాలంటీర్ సోదరులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఈ ఎన్నికల్లో మీరు కానీ తప్పిదాలు చేస్తే మీరు తీసుకున్నటువంటి హానురోర్యం మీరు గుర్తుపెట్టుకోండి. సేవ చేయడానికి ఇచ్చినటువంటి హానురోర్యం అది ప్రభుత్వ డబ్బులు తీసుకున్నటువంటి మీరు ఎన్నికల్లో తప్పుడుగా విధంగా రూల్స్కి విరుద్ధంగా మీరు పనిచేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. తిరిగి మళ్ళీ మీరు తీసుకున్న ప్రతి రూపాయి మళ్ళీ వెనక్కి తిరిగి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి పనులు మీరు చేయకండి. నిస్వార్థంగా మీ ఎన్నికల ప్రక్రియని సజావుగా జరిగే విధంగా మీరు చేయండి తప్ప వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తే మటుకి మీరందరూ ఇబ్బంది పడతారని కూడా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరు సహకరిస్తే మీ బ్రతుకులు కూడా, మీ కుటుంబ పరువులు కూడా పోతాయని మరొకసారి వాలంటీర్ సోదరులకి, ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.